హలో అండి అందరికీ. ఈరోజైతే ఉమ్మెత్త డిసెక్షన్ అయితే తీద్దాము. ఫస్ట్ దీనికి ఏంటంటే దతురా మెటల్, దీని నేము తెలుగులో ఉమ్మెత్త అంటారు. ఇది సొలనేసే ఫ్యామిలీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ట్రంపెట్ అంటే బోర్ షేప్లో మనకి ఫ్లవరింగ్ అయితే కనిపిస్తుంది. ఇది వైట్ ఎల్లో కలర్లో డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్, ఇది క్యాప్సూల్ అంటాము. మనకి దతురా మెటల్ సెక్షన్ కటింగ్ అయితే తీసాము. ఇందులో వచ్చేసరికి మనకి ఏంటంటే 4 హొరల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది క్యాలక్స్ అనమాట. ఈ క్యాలక్స్ని మనం సెపల్స్ అని కూడా అంటాము. అవుటర్ మోస్ట్ హొరల్ ఆఫ్ సెపల్స్ అనమాట. గ్రీన్ ఇన్ కలర్లో ఉంటాయి. ప్రొటెక్ట్ ద బడ్ అంటే సెపల్స్ అన్నీ కూడా ఫ్యూజ్డ్ కండిషన్లో ఉండి మనకి బడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి పెటల్స్ అంటే దీన్ని కొరల్లా అంటాము. ఈ కొరల్లో వచ్చేసరికి మనకి పెటల్స్ అంటాము. యూజువల్గా బ్రైట్లీ ఇన్ కలర్డ్ అనమాట. అంటే కలర్ అనేది బ్రైట్గా ఉంటుంది. అట్రాక్టింగ్ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తూ మనకి ఈ ఫ్లవర్ అయితే ఉంటుందన్నమాట. మనకి పెటల్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మనకి ఫ్యూజ్డ్ కండిషన్లో ఉంటాయి అనమాట పెటల్స్ అనేవి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి ఏంటి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. అలాగే ఈ స్టామిన్స్ ఉన్నాయి చూడండి, ఈ 5 స్టామిన్స్ ఉన్నాయి కదా, ఇవి పెటల్స్కి మనకి అటాచ్ అయ్యి ఉన్నాయి అనమాట. మార్ఫాలజీలో వాట్ ఈస్ ద ఎపిపెటలస్ కండిషన్ అని 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. దానికి ఆన్సర్ ఏంటంటే స్టామిన్స్ ఆర్ అటాచ్ టు ద పెటల్స్ అనమాట. స్టామిన్స్ అన్నీ కూడా వెళ్ళి పెటల్స్కి అటాచ్ అయి ఉంటుంది. అందుకనే దాన్ని స్టామిన్స్ ఆర్ అటాచ్ టు ద పెటల్స్ అంటే ఎగ్జాంపుల్ బ్రింజల్, సొలనేసే ఫ్యామిలీ అనమాట. సో ఇది అనమాట పెటల్స్ గురించి. దీన్ని పెటల్స్ కొరల్లా అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాండ్రిషియం అనమాట. దాన్ని స్టామిన్ అంటాము. ఇందులో మనకి మేల్ పార్ట్ ఇది వచ్చేసరికి మేడ్ ఆఫ్ స్టామిన్స్, యాంథర్ ఉంటుంది, అలాగే ఫిలమెంట్ ఉంటుంది అనమాట స్టామిన్లో. నెక్స్ట్ యాంథర్ ఏంటంటే మనకి యాంథర్లో ఏముంటే పొలంగ్రెన్స్ కదా. సో యాంథర్ అనేది మనకి ఏంటంటే కలర్ కూడా కొంచెం చూడండి, అలాగా కలర్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఫిలమెంట్ అనమాట. సో యాంథర్ ఫిలమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే పిస్టల్ అంటే గైనీషియం అనమాట. గైనీషియం వచ్చేసరికి ఫీమేల్ పార్ట్ మేడ్ ఆఫ్ కార్పెల్స్ అనమాట. పిస్టల్ అంటాము. స్టిగ్మా స్టైల్ ఓవరీ 3 కలిపి ఉంటుంది అనమాట. ఆ ఓవరీని మనం కొంచెం ఓపెన్ చేసి చూస్తే మనకు అందులో ఏమేమి కనిపిస్తాయి అంటే మనకు ఓవిల్స్ అనేవి కనిపిస్తాయి. స్టిగ్మా, తర్వాత స్టైల్, తర్వాత ఓవరీ. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే వీడియోలు అంతా సరిపోదనేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్టిగ్మా, స్టైల్, ఓవరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యాంథర్ గురించి, ఫిలమెంట్ గురించి, వీటిలన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే దతురా మెటల్ సెక్షన్ కటింగ్ అయితే ఇది. ఇప్పుడు స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని సెక్షన్ కటింగ్ అయితే తీసి చూపించడం అయితే జరిగింది. సో ఇదనమాట దతురా మెటల్ డిసెక్షన్ అయితే. థ్యాంక్ యూ.